తిరుమలగిరి మండలంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ప్రచారానికి చివరి రోజు తాటిపాముల గ్రామాల్లో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఐల ఉపేందర్ గౌడ్ గ్రామంలో భారీ ర్యాలీతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఒకసారి తాటిపాముల గ్రామ సర్పంచ్గా అవకాశం ఇవ్వండి, గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని, గతంలో కూడా బీఆర్ఎస్ సర్పంచి ఎర్ర శ్రీనివాస్ ఎన్నో అభివృద్ధి పనులు చేశాడని, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కార దిశగా తీసుకుపోతానని హామీచారు. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ శ్రీ కేసీఆర్ గారు మరియు జగదీశ్వర్ రెడ్డి మరియు డాక్టర్ కాదర్కిషోర్ కుమార్ ఆదేశానుసారం నేను ఈ తాటిపాములలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీపడి ఈరోజు రేపు భవిష్యత్తులో గెలిచి నేను మన విలేజ్కి సదుపాయాలు మరియు ప్రజలు ఏం అడిగినా మన దగ్గరికి నాకు సమాచారం చేస్తే దానికి బట్టి నేను మనస్ఫూర్తిగా చేయగలుగుతాను. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నేను నా కోరిక. కాబట్టి నా ఒక్క ఓటు ఉంగరం గుర్తు. ఫస్ట్ పేరే ఉంటది. ఉంగరం గుర్తు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని నా యొక్క మనవి. జై తెలంగాణ, జై కేసీఆర్ నాయకత్వం, జై డాక్టర్ కాదర్కిషోర్ కుమార్ నాయకత్వం, జై ఐల ఉపేందర్ గారు ఉంగరం గుర్తుకే, ఐల ఉపేందర్ గారు ఉంగరం గుర్తుకే. జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుని మేము బలపరిచేటువంటి సర్పంచ్ అభ్యర్థి ఐల ఉపేందర్ గారిని రేపు 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కోరుచున్నాం. మేము ఒక నాయకుడు కాకుండా ఒక సేవకుడుగా ముందుకు వస్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించి ఆదరిస్తారని తాటిపాముల గ్రామ ప్రజలు కోరుచున్నాం. తాటిపాముల గ్రామ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఐల ఉపేందర్ గారి యొక్క ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 18 ఏళ్ళు ఉద్యమంలో ఉన్న వ్యక్తి, కష్ట సుఖాలు చూసిన వ్యక్తి, మంచి చెడు చూసిన వ్యక్తి, ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తికి ఈరోజు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ కుమార్ గారు వారికి ప్రకటించడం జరిగింది అభ్యర్థిగా. తప్పకుండా ప్రజలకు విజ్ఞప్తి చేయాలగా, మీ యొక్క కుటుంబంలో ఒకటిగా ఉంటాడు, ప్రజాసేవ చేయగలిగే శక్తి ఉన్నది, యువకుడు, ఇప్పుడే వచ్చిన వ్యక్తి కాదు, ఉద్యమం నుండి వచ్చిన వ్యక్తిని ఐల ఉపేందర్ గారిని మంచి ఆశీర్వదించి మంచి మెజార్టీతో ఉంగరం మీద ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.